ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను మీ డేవిడ్. మీరు చూస్తున్నారు డేవిడ్ డ్రై క్లీనింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి థంబ్‌నెయిల్‌లో చూసారు కదా, మనం సగ్గుబియ్యంతో మన గంజిపిండి స్టార్చ్ ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను. ఇది ఏంటని చూస్తున్నారా, ఇవి వచ్చేసి మనకి స్టార్చ్ బ్యాగ్స్ అండి. ఇవి మనం డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి అయితే తెచ్చుకుంటాం. ఇవి వచ్చేసి మనకి పాత బ్యాగ్ అయితే ఇదండి, 50 కేజీల బ్యాగ్. ఇదైతే మనకి లాస్ట్కి వచ్చింది. ఇది అయిపోతుందని చెప్పేసి మనం ఇంకో 2 బ్యాగ్స్ అయితే తెచ్చుకున్నాం. అయితే మనకి ఏంటంటే స్టార్చ్ అనేది మనకి అసలు మనం ఎలా తయారు చేసుకోవాలి సింపుల్ పద్ధతిలో, ఇది మనం ఎలా తయారు చేసుకుంటే మన శారీస్ అనేది మన క్వాలిటీ అనేది బాగా వస్తుంది అన్నది మీకు ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనం చూసారు కదా, 1 లీటర్ లోటా అండి. ఈ లోటా నిండా తీసుకున్నాం చూసారా. ఇది వచ్చేసి గంజిపిండి పౌడర్. ఇది వచ్చేసి మనకు 1 లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం చేయాలంటే, మన ఈ పౌడర్ అనేది 1 లీటర్ వాటర్లో మిక్సింగ్ అయితే చేసుకోవాలి. మిక్సింగ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే మనకి హాట్ వాటర్ అనేది రెడీ చేసుకోవాలి గ్యాస్ మీద. చూడండి, ఇంకా మనకి హాట్ వాటర్ అనేది బాగా మరగలేదు. మనకి వాటర్ అనేది ఎంత బాగా మరిగితే మన క్వాలిటీ అనేది అంత బాగా అయితే వస్తుంది. అంటే మనకి వితిన్ సెకండ్స్లో అనేది మనకి గంజిపిండి అనేది రెడీ అయితే అయిపోతుంది. చూడండి, మనం ఇలా వాటర్లో వేసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. అంటే మనకు ఉండలో గట్రా లేకుండా మిక్సింగ్ చేసుకోవాలి ఫుల్గా. చూడండి, మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఫుల్ వాటర్లో అయితే కలిసిపోవాలి. వాటర్లో కలిసిపోయిన తర్వాత దీన్ని అయితే మనం మీకు ఇప్పుడు వాటర్ అయితే చూపిస్తాను. మనకు వాటర్ అనేది ఎంత బాగా మిక్స్ అయితే మనకు అంత క్వాలిటీ అనేది వస్తుంది వాటర్లో అనేది. తర్వాత చూసారా, ఇలా మనకు పొంగులు అయితే రావాలి వాటర్. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక గరిటె తీసుకొని కలుపుతూ దాన్ని వేసుకోవాలండి. వేసుకుంటే కనుక మనకు ఒక 5 to 10 సెకండ్స్లో అనేది మనకి స్టార్చ్ అనేది అయితే రెడీ అయితే అయిపోతుంది. దీనికి పెద్ద ప్రాసెసింగ్ ఏం అవసరం లేదు. తర్వాత శారీస్ అన్నీ కానీ షర్ట్లు కానీ ఏదైనా సరే మంచి క్వాలిటీ వస్తుందండి ఈ గంజిపిండి వల్ల. సూపర్ క్వాలిటీ అయితే వస్తుంది. చూడండి, మనకు స్టార్చ్ అయితే అప్పుడే రెడీ అయిపోయింది. ఇదైతే చాలా వేడిగా ఉంది. మనకి కూల్ అయిన తర్వాత మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, స్టార్చ్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే, మనకి పట్టు శారీకి ఒకటి, తర్వాత అయితే కాటన్ రోలింగ్ శారీకి అయితే ఒకటి, మీకు 2 శారీలకి అయితే పెట్టి చూపిస్తాను. అది పెట్టడమే కాదు, తర్వాత ఏంటంటే మనం మిషన్లో అవుట్పుట్ ఎలా వచ్చింది అన్నది కూడా చూపిస్తాను. దానికి క్వాలిటీ అనేది ఏ విధంగా వచ్చింది అంతా కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో చూడండి, ఇలా మనం ఏం చేయాలంటే, మనం ఖచ్చితంగా అయితే మనం వడకెట్టుకోవాలి. ఎందుకంటే దీనికి కొంచెం హీట్ తగ్గిన తర్వాత మనకి కొంచెం పొరలు లాంటివి అనేవి వస్తాయి. దానివల్ల ఏంటంటే మనం దీన్ని వడకెట్టుకోవాలి. మనకి నేను వీడియో తీయడానికి అయితే అవ్వలేదు, స్టార్చ్ అయితే లాస్ట్కి వచ్చింది చూసుకోలేదు నేను. సో ఇలా వడకట్టుకున్నారు కదా, వడకట్టుకున్న తర్వాత చూడండి, మనకి గట్టిగా ఏమన్నా ఉంటే అది మనకి వడకట్టుకునే దాంట్లో అయితే పోతుంది. సో మనం గంజి వేసుకున్న తర్వాత 1 లీటర్, దేనికైనా సరే 1 లీటర్ అనేది వాటర్ వేసుకున్న తర్వాత దాంట్లోనే మనం డిప్ చేసుకోవడమే. చూడండి ఏ విధంగా చేస్తాను. సో ఇది మనకైతే పట్టు శారీ. మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకో శారీ అయితే చూపిస్తాను. అది వచ్చేసి కాటన్ శారీ అయితే చూపిస్తాను. మనం చూడండి, గంజి పెట్టుకున్న తర్వాత ఎండబెట్టేసుకున్నాం. సో ఇది అయితే ఇలా మనకి డ్రై అయితే అయిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి రోలింగ్ శారీ. రోలింగ్ శారీకి ఏ విధంగా పెట్టాలన్నది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి, మనం గంజి అయితే పెట్టుకున్నాం కదా, మనకి తర్వాత ఒక 1 లీటర్ వాటర్ వేసుకుని మన ఇష్టం శారీని బట్టి ఉంటుంది. 1 లీటర్ వేసుకోవచ్చు, లేదంటే 2 లీటర్ వాటర్ కూడా వేసుకోవచ్చు. గంజి అనేది మాత్రం మనకు శారీ ఎంత పడుతుంది, ఏ శారీకి ఎంత పడుతుంది అన్నది ఆ విధంగానే పెట్టుకోవాలి. చూడండి, ఇదైతే మనం ఇలా ఎండబెట్టేసుకున్నాం. ఇది సెకండ్ శారీ వచ్చేసి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, దీనికి మిషన్లో కూడా పెట్టి చూపిస్తాను ఏ విధంగా వస్తుందో. చూడండి, మనం ఫ్రంట్ పైటంచి పెట్టాం కదా, ఇది మనం ఫస్ట్ పెట్టుకున్న ఉప్పాడ పట్టు శారీ. మనకు సెకండ్ రోలింగ్ శారీ చూపిస్తాను, అది ఆ శారీ కూడా ఏ విధంగా వస్తుంది అనేది. మనం ఫ్రంట్ పైటంచి పెట్టాం కదా, బ్యాక్ సైడ్ ఏ విధంగా వస్తుంది అన్నది కూడా చూద్దాము. ఈ మిషన్ ఎంత హీట్లో అయితే పెట్టాను, మనకి శారీ క్వాలిటీ కానీ శారీ షైనింగ్ కానీ మనకి ఏ విధంగా వస్తుందన్నది చూపిస్తాను నేను క్లియర్గా. సో ఇలా సింపుల్ పద్ధతిలో అయితే మనం స్టార్చ్ అనేది రెడీ చేసుకుని శారీస్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఇది ఏంటంటే మనం మాన్యువల్గా పెట్టిందండి. ఇది
ఆటోమేటిక్ మిషన్లో వేసింది కానీ స్ప్రే ద్వారా కొట్టింది కాదు, ఓన్లీ మనం మాన్యువల్గా అయితే పెట్టుకున్నాము. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకవేళ స్ప్రే ద్వారా చేస్తే ఏ విధంగా వస్తుంది సారీస్, తర్వాత మిషన్లో ఆటోమేటిక్ మిషన్ కదండి మనకి, మిషన్లో పెడితే ఏ విధంగా వస్తుంది అన్నది కూడా మీకు తెలుసుకోవాలంటే నాకు కామెంట్ అయితే చేయండి. నేనైతే వీడియో తీసి పెడతాను దాంట్లో క్వాలిటీ ఏ విధంగా వస్తుంది అన్నది. సో చూసారు కదా ఆ శారీ ఏ విధంగా వచ్చిందో. ఇది వచ్చేసి మన సెకండ్ శారీ, ఇది వచ్చేసి రోలింగ్ శారీ. ఇప్పుడు మనకి హీట్ ఎంత ఉన్నదో మనకి ఈ శారీకి అయితే చూపిస్తాను, హీట్ ఎంత, మిషన్ హీట్ ఎంత ఉన్నది అన్నది. మనం ఫ్రంట్ అయితే పైటంచి పెట్టాము, చూడండి మనకి ఏ విధంగా రోల్ అవుతుందో. ఈ శారీ వచ్చేసి మనకి ఎంత క్వాలిటీ అయితే వస్తుందో ఆ స్టాచ్తో మనకి ఎంత వస్తుందో చూపిస్తాను. చూడండి మిషన్ వచ్చేసి 57, 58లోనే ఉంది. ఇది హీట్ కూడా అంత ఎక్కువ లేదు. ఈ హీట్లో కూడా మనకి శారీ అనేది ఏ విధంగా వస్తుందో చూపిస్తాను మీకు క్వాలిటీ. సో మనకి దీంట్లోనే ఇంకోటి ఏంటంటే ఈ మిషన్ శారీ వచ్చేసి ఎంతసేపు ఉండాలని కొంతమంది అయితే కామెంట్ అయితే చేశారు. మీరు ఒకసారి ఈ శారీకి వచ్చేసి మనకు వీడియో పూర్తిగా పెట్టాను చూడండి, 2.5 నుంచి 3 మినిట్స్ ఉంటుంది ఒక్కసారి టైం వచ్చేసి. మీకు ఎంత స్లోగా మిషన్ అనేది రన్ చేసుకుంటే మీకు అంత క్వాలిటీ అనేది శారీ అయితే వస్తుంది అవుట్పుట్. సో ఇలా అయితే మనం ఎవరు చేయరండి, మనం మంచి క్వాలిటీ ఇస్తాం శారీస్కి, మంచి స్టార్చ్ వాడతాం. స్టార్చ్ కూడా మనం ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా తెప్పిస్తాం. ఇది దానివల్ల మనకి ఎంత వస్తుంది. ఇది స్టార్చ్ పౌడర్ కూడా చాలా కాస్ట్ అయితే ఎక్కువండి, మామూలుగా మన కిరాణా కొట్టులో దొరికేలా ఉండదు, కాస్ట్ ఎక్కువేనండి. ఇది మనకు 1 kg వచ్చేసి మీకు 70 రూపీస్, 75, 80 రూపీస్ కూడా పడుతుంది. అంటే క్వాలిటీని బట్టి పౌడర్ అనేది ఉంటుంది. చూడండి మనకి ఈ శారీ అనేది ఎంత క్వాలిటీగా వచ్చిందో చూసారు కదా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకైతే కామెంట్ అయితే చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను డెఫినెట్గా. మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలన్నది కూడా నాకు కామెంట్ అయితే చేయండి, నేను కంపల్సరీ ఆ వీడియో తీస్తాను. ఇంకోటి ఏంటంటే మన పట్టు శారీస్కి తర్వాత ఏంటంటే రోలింగ్ శారీస్ కూడా గెంజి ఏ విధంగా పెట్టాలన్నదే మీకు త్వరలో 2 వీడియోస్ చేసి చూపిస్తాను మీకు. సో వీడియో చూసారు కదండి ఎంత క్వాలిటీగా వచ్చింది, సూపర్గా అయితే వచ్చింది. నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు అయితే గెంజి రెడీ చేసుకునే విధంగా అయితే పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.